నాకైతే చిక్కుడుగా వద్దమ్మా పోదు. నాకేమన్నా వెయ్యి నాకు దాన్ని కూడా నన్న మంచి పెట్టుకొని తిన్నా నాకు పోదు. చిక్కుడుగా ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా? చపాతీలో అవుతుంది. కాకపోతే ఇప్పుడు గిన్నె ఉండే వరకు ఫోన్ పట్టుకొని ఏమైనా పని పట్టుకొని ప్రసాదం తింటున్నా. ఎలా ఉన్నారు అందరికి? గుడ్ మార్నింగ్. క్రేజీ బన్నీ A to Z. ఇంతకుముందు అయితే ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసినాం కదా, అందులో అయితే వీడియోస్ తీయలేదు కదా, ఇంకా ఇప్పుడైతే కంటిన్యూ చేయాలనేసి అనుకుంటున్నాం. ముందుగా అయితే అందరికి రథసప్తమి శుభాకాంక్షలు. ఇంకా రథసప్తమి అయితే మేమైతే పెద్దగా ఏం చేయము, మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని గోధుమ రవ్వతో స్వీట్ చేసి అయితే పెట్టేస్తాం. ఇంకా ఈ రోజు అయితే రథసప్తమి కదా, ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. సండే వచ్చింది, పిల్లలు కూడా అందరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా బన్నీ అయితే ఇంకా వాడికి సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ ఇంకా వాడికి పతంగుల మీద అయితే కోరిక తీరలేదు. వాడు పతంగులు ఎగిరేయడానికి వెళ్ళిండు. ఇక నేను పూజ చేసే వరకు వస్తాడు. ఇంకా ఈ రోజు అయితే ఇక మన బ్లాగ్ లో అయితే పూజ అయితే చేస్తాం. ఇక దేవుళ్ళకి అయితే బొట్లు పెట్టేసుకొని అభిషేకం చేసేసుకున్నా కదా, ఇక పైన అయితే చూడండి అలా పెట్టేసుకున్నా. చేసుకుంటూ అక్కడైతే సదిరేస్తున్నాను. అయితే ప్రసాదం వచ్చేసి రథసప్తమి రోజు మనం గోధుమలతో ఏదైనా చేసి పెట్టాలంటారు కదా, అందుకే నేనైతే స్పెషల్ గా గోధుమలతో చేయకుండా గోధుమ రవ్వతో అయితే చేస్తున్నా. రవ్వ పాయసం అన్నమాట. గోధుమ రవ్వ పాయసం. బెల్లం అది కొంచెం వాటర్ లాగా ఇట్లా ఉడకబెట్టి వేస్తే మంచిగా అవుతుంది. ఇది హల్వా కాదు కదా, పాయసం లాగా చేస్తున్నా. పాయసం లాగా చేసినప్పుడు కొంచెం బెల్లం కరిగిచ్చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, ఇక్కడ ఉడకబెట్టుకుంటూ అక్కడ దేవుళ్ళకి సర్దేసుకుంటున్నాను. అట్లనే పక్కన ఈ రోజు ఇక రైస్ కూడా పెట్టేసుకున్నా. పొద్దున టిఫిన్ క్యాన్సిల్ ఈ రోజు, ఎందుకంటే పూజ అయ్యే వరకు అయితే తినాం కదా. నువ్వు వైద్యరా తులసాకులు తీసుకురా. ఎప్పుడైనా సరే మనమైతే తులసాకులు అయితే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఉన్నాడు కదా, నేనైతే తులసిదళం అనేది అయితే పెట్టుకుంటాను అనమాట వాళ్ళకి. అయితే తులసిదళం మనం ఆడవాళ్ళం అయితే కోయొద్దు. అట్లనే మళ్ళీ పూజ చేసే చెట్టుకి అయితే తెంపొద్దు. ఇక పైన అయితే పూజ చేయని చెట్లు ఉన్నాయి కదా, అందుకే పైన అయితే మా సార్ని తెంపుకరమ్మంటున్నా. ఇంకా నేను సెల్ఫ్కి బొట్లు పెట్టుకోవాలి, అవన్నీ చేసే లోపల తీసుకురమ్మని చెప్తున్నా. మా బన్నిగాడు అయితే చెక్కేసిండు. చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటాడేమో అంటే ఉండనే ఉంటాడు. తులసి దళాలు అయితే ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా అయితే ఇక దీపారాధన చేసేసుకుని ప్రసాదం అయితే ఎక్కించుకున్నా. ఇక హారతి కూడా ఇచ్చేసుకున్నాను. చూడండి నేనైతే పూజ ఏ విధంగా చేసుకున్నా అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి పూజ అయితే చూపించలేదు, ఏదో ఇక కొద్ది కొద్దిగా అయితే చూపించిన. ఇక రథసప్తమి రోజు అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. సమ్మ దగ్గరకి అయితే ఇక ధూప్ స్టిక్ అవి పెట్టేసుకున్నా. ఇత్తడి సామాన్లు అన్ని పైన పెట్టుకున్నా ఫ్రెండ్స్. అందుకే ఈ రోజు అయితే ఇక స్టీల్ దాంట్లో అయితే గోధుమ రవ్వ పాయసం అయితే పెట్టేస్తున్నా. ఇంకా సూర్యునికి అయితే ఏ రోజు మొక్కకున్నా ఈ రోజు అయితే రథసప్తమి కదా, రథసప్తమి రోజు అయితే మొక్కాలి. రెడ్ పూలు అయితే లేవు ఈ రోజు. కాలి చామంతి పూలే దొరికినాయి, ఎర్ర పూలు దొరకలేదు. పైన ఏదైనా గన్నేరు పోచి పూలు కూడా ఉంటే తీసుకొని సూర్యునికి అయితే మొక్కేసి వస్తాయి. గన్నేరు పూలు అయితే దొరికినాయి, ఒక్క పువ్వు అయితే వేసుకున్నా. ఇంకా పిల్లలతోటి మా సార్ తోటి అందరితో అయితే మొక్కిపించేసిన. అందుకే ఇక బిడ్డ తీసుకొని వచ్చిన. మొక్కాలి కదా రథసప్తమి రోజు. ఫ్రెండ్స్ ఇక పూజ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇక చిక్కుడుకాయ అయితే గిల్లాలి. చిక్కుడుకాయ కర్రీ మా బనివారాలు వచ్చి ఏమంటాడు ఇంకా వచ్చిండమ్మా రాజావారు. ఏడుకోయినా రాజావారు ఇప్పుడు దాకా తిరిగి వచ్చిన. అయిపోయిందా పతంగులు? అయిపోయిందా? చిగురు అనుకున్నాం వాళ్ళ కొత్తగా మన చికేసం వల్ల నాన్న చిక్కుడుగా మెల్లిమొక్కలను పండుగ ముందు వచ్చిన నాకు చిక్కుడుకాయ అంటే ఇష్టం. ఇవాళ రాజసప్తమి చిక్కుడుకాయ. నాన్న చిక్కుడుగా మన ముగ్గురికి నీకు నాకు అన్నకి చికెన్, నాన్నకి చిక్కుడుగా.
అరే ఏంది నాన్న ఆదివారం మన అది వస్తే అది అంటారు, శుక్రవారం వస్తే ఏదో అంటారు. ఏదో అంటే ఏదో ఒకటి నాన్న. బుధవారం, ఆదివారం, శనివారం మనం తినామనుకో, శుక్రవారం, మంగళవారం, బుధవారం ఏది వచ్చినా తినకుండా ఎందుకో మనం బాపనోళ్ళమా. అరే ఈ బుధవారం ఎప్పుడు తిన్నాం? ఏదో ఒకటి వస్తుంది అప్పుడు. మరి ఇవాళ ఆదివారం మెయిన్. ఇవాళ ఆదివారం కరెక్టే కానీ ఇలా రథసప్తమి సూర్యభావ అనే రోజు నాన్ వెజ్ తినొద్దు. నాన్ వెజ్ తింటే జ్వరాలు వస్తాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అంట. ఇప్పుడు వేరే వారం వస్తుంది కాబట్టి స్కూల్ పోతారు కాబట్టి తెలియదు. సండే వచ్చింది మా బండి పానం అవుతా ఉంది. ఈ రోజు నో చికెన్. ఇప్పుడు నాకైతే చిక్కుడుగా వద్దమ్మా, పోదు. నాకేమన్నా వెయ్యి నాకు. దాన్ని కూడా నన్న మంచి పెట్టుకొని తిన్నా నాకు పోదు. చిక్కుడుగా ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా? చపాతీలో అవుతుంది. కాకపోతే చపాతీలు చేయండి ఆయన. పొద్దుగాల నుంచి పూజ చేసి అది మస్తు పని అయింది. ఓకే ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు. ముంగడ ఇద్దరు కూర్చుని గిలితే ఏమవుతుంది? ఇప్పుడు గిన్నె ఉండే వరకు ఫోన్లు పట్టుకొని ఎవరి పని అని పట్టుకొని ప్రసాదం తింటున్నా. తింటే హార్ట్ అటాక్ రాదు. నేను తింటాను. చాలా మంచిది. దానివల్ల విటమిన్ డి వస్తుంది. నేను తింటున్నా. నాకు కాకపోతే ఆదివారం ఉంది. ఆదివారం తినడం రాసుకున్నావా? ప్రతి సమయం అలవాటు అయింది. ఆదివారం వినాయక చవితి ఏం చేస్తాం? అప్పుడు నేను దేవుడి కోసం. మరి ఇది కూడా దేవుడి కోసం. దేవుడు మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడే. కనిపించే దేవుడు రా సూర్యుడు. కంటికి కనిపించే దేవుడు సూర్యచంద్రుడు. సండే నువ్వు కూడా చిక్కుడుగా తినాలి ఈ రోజు. నేను వేరే కూడా ఏం లేదన్న ప్లీజ్ ఒక్కరిసారి అయితే తినండి. రాత్రికి గట్టిగా ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, మళ్ళీ ఎన్ని రోజులు తినద్దు ఇంకా మనం. మళ్ళీ ఎప్పుడు తెప్పిస్తావు? రేపు తెప్పిద్దామంటే రేపు రిపబ్లిక్ డే. రేపు ఉండదు. రేపు అందరు పని చేస్తారు, నీకు కూడా తెలిసింది. ఎల్లుండి నువ్వు తినవు చేసి మళ్ళీ తెచ్చుకుంటే వెనస్డే ఏం లేదా? మళ్ళీ వెనస్డేనే ఇక ఇట్లుంటాయి మా బనియాతో. సండే వచ్చింది అనుకో ఫ్రెండ్స్, కంపల్సరీ చికెన్ కావాలి. సరేమ్మా, నువ్వు రాత్రి మంచిగా తెప్పిస్తా అంటే నేను ఇప్పుడు తింటాను. లేకుంటే సరే. ఎన్ని రోజులు అవుతుందిరా మంచిగా కాకపోతే ఇలా సండే ఏదైనా ఒకటి ఉండాలి. పెడితే రోజు తింటట్టు నువ్వు మంచిగా. అస్సలు మంచివి కావు. అది క్యాబేజీ తోటి క్యాబేజీ తోట అయినా కానీ బయట నూనె అవన్నీ ఎట్లుంటాయి. ఏదో ఎప్పుడో ఒకసారి అనేసి మొన్న ఒక రోజు తెప్పిస్తే మళ్ళీ మంచిగా కదా. వీక్లీ 2 times చికెన్, వీక్లీ 2 times మంచూరియా. వీక్లీ 2 times మంచూరియానా? అప్పుడు ఒక 2 months అయినాక పోయి హాస్పిటల్లో కూర్చోవాలి. వీక్లీ 2 times చికెన్. వాడి నూనె వాడుతుంటారు కదా. అట్లాంటి ఒకసారి ఒక షాప్లో, ఇంకోసారి ఇంకో షాప్లో ఏమాడుతున్నారా? చిల్లు మంటది. దాని లోపలికి అవుతుంది. నా రొటీన్ ఎలా ఉంటుందని అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు చిక్కుడుగా అవుతుంది, బట్టలు ఆరిద్దామని అయితే పైకి వెళ్తున్నా. పైకి ఎక్కండి. సునీత లేదు దండాలు కాలున్నాయి కృష్ణ. సునీత లేదు దండాలు కాలున్నాయి. రైట్ స్కూల్కి పోతున్నావారా? కనిపిస్తలేవు. దండుకున్నారు ఇవాళ. ఎందుకో పిల్లలు హుషారు మీద లేరు. अब नींद आती सो जाते, इसीलिए सोचते हैं सुबह में जल्दी जगे. ఇవి మీద ఏమి ఎక్కరు కదా ఏమన్నా. లిక్విడ్ ఎక్కువ వేసినందుకు ప్యాంట్ తెల్లగానే లిక్విడ్ ఎక్కువ వేయాలి. ఇది ఎట్లా పెడతా ముగ్గే. ఫ్రెండ్స్ ఇంకా మా రథసప్తమి చిక్కుడుగాయ కర్రీ అయితే అయిపోయింది. అన్ని బాధ కాదు ఈ రోజు అయితే చికెన్ లేనందుకు.
కానీ రథసప్తమి రోజు నిజంగా తినొద్దు. మనం ఏ వెరైటీ పూజలు చేయకపోయినా సరే కానీ మనం అయితే తినొద్దు ఫ్రెండ్స్. తినరా ఫస్ట్ గట్టిగా మాట్లాడు. ఏందమ్మా చిక్కుడుగా ఊకే హెల్త్ కు మంచిది చిక్కుడుగాయ. మిల్ మేకర్ ఉన్నాయి కదా పక్కకు మటన్ లాగా ఇంకేం నీకు నచ్చిన మిల్ మేకర్ ఉన్నాయి కదా. మన డ్రెస్ చూడే వాడు ఎట్లా వేసుకున్నాడు అసలు. డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. ఎట్లుంది అది?